శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 28వ తేదీ 10వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం సప్తమి తిథి తెల్లవారుజామున 4:02 వరకు, అనంతరం అష్టమి. పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 12:13 వరకు, అనంతరం ఉత్తరాషాఢ నక్షత్రం. ధృతియోగం తెల్లవారుజామున 5:14 వరకు, అనంతరం శూలయోగం. గరజీకరణం మధ్యాహ్నం 3:35 వరకు, అనంతరం వాణిజ్యకరణం. వర్జ్యం రాత్రి 8:38 నుండి 10:20 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:29 నుండి 9:15 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:43 నుండి 11:32 వరకు. నేటి అమృత ఘడియలు ఉదయం 7:04 నుండి 8:47 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఇక ఈనాటి విశేషం, ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతోపాసన గురించి విచారించినట్లయితే, సమస్త పుణ్యాలను అందించి సమస్త పాపాలను క్షయం చేసేటటువంటి ఉపాసనకు అనుకూలమైన దివ్యమైన పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసంలో ఈరోజు సప్తమి తిథి. న కార్తీక సమో మాస న దేవం కేశవాత్పరం న వేద సదృశం శాస్త్రం అని పెద్దలు చెప్పేటటువంటి మాట, పురాణ వచనం కూడా. కార్తీకానికి సమానమైనటువంటి మాసం లేదు, విష్ణుమూర్తికి సమానమైనటువంటి దైవం లేడు. అదేవిధంగా నతీర్థం గంగయా సమం, గంగతో సమానమైనటువంటి తీర్థం లేదు, వేదంతో సమానమైనటువంటి శాస్త్రం లేదు. అంత విశిష్టమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో తిథి వార నక్షత్ర యోగకరణ నియమం లేకుండా చేసేటటువంటి ఏ భగవదారాధన విశేషమైన ఫలితాన్ని అందజేస్తుంది. భగవంతుడి యొక్క అనుగ్రహానికి అందరినీ కూడా పాత్రుల్ని చేస్తుంది. అయితే ఆయా తిథులకు సంబంధించినటువంటి ఉపాసన చేస్తే మరింత బలాన్ని అందడంతో పాటు కొద్దిపాటి సాధన కూడా ఎక్కువ ఫలితాన్ని అందిస్తుందని పెద్దలు చెప్పేటటువంటి మాట. ఆ కోణంలో చూసినట్లయితే ఇవాళ పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ జలంతోయం ఉదకం చాపమేవచ అని ఈ యొక్క నక్షత్రానికి ఉన్నటువంటి పేర్లు. అందులో ఉత్తరాషాఢ నక్షత్రం కూడా ఈరోజు. కృత్తిక, ఉత్తరాషాఢ ఈ 3 నక్షత్రాలకు రవి అధిపతి. అందులో సప్తమి ఈరోజు రావటం వల్ల, సప్తమి తిథి సూర్య భగవానుడు ఆవిర్భవించినటువంటి విశిష్టమైనటువంటి తిథి కనుక ఈనాడు సూర్య భగవానుడికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణ చేయటం, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలకు పరిపూర్ణ మూర్తిత్వం ఉంటుంది కాబట్టి ఆ గ్రహమండలంలో, ఆ గ్రహపీఠం పైన మధ్యలో ఉన్నటువంటి సూర్య భగవానుడికి యథాశక్తిగా ఎర్రని పుష్పాలతో అర్చన జరిపించడం, సూర్య భగవానుడికి సంబంధించినటువంటి ఆ శ్లోకాన్ని పఠిస్తూ 6 సార్లు ప్రత్యేకించి సూర్యుడి కోసం ప్రదక్షిణ చేసి, సాధారణంగా చేసేటటువంటి నవగ్రహ ప్రదక్షిణ 9 సార్లు చేసి సూర్య భగవానుడికి గోధుమ పాయసాన్ని నివేదించడం వల్ల జాతకంలో రవి సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోవడంతో పాటు మిగిలినటువంటి గ్రహాలకు సంబంధించినటువంటి దోషం కూడా పరిహరింపబడుతుంది. అందులో ఇవాళ మంగళవారం కనుక మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటలలోపు రాహుకాల సమయంలో అమ్మవారి దగ్గర ఆ రాహుకాల దీపాన్ని వెలిగించి నవగ్రహాల్లో ఉన్నటువంటి కుజుడికి యథాశక్తిగా అర్చన జరిపించి ఎర్రని వస్త్రాన్ని కనుక కుజప్రీతిగా దానం చేసినట్లయితే జాతకంలో కుజదోషం ఉన్నటువంటి వాళ్లకు ఆ దోషం తొలగిపోవడంతో పాటు, ముఖ్యంగా వివాహం కానటువంటి వాడు, వివాహమయ్యి దాంపత్య జీవనంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు, అదేవిధంగా సంతానం కోసం ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు, పుత్ర సంతానం లేనటువంటి వాళ్ళు వాళ్ళ కామ్యసిద్ధిని పొందేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ గ్రహరాట అయినటువంటి సూర్య భగవానుణ్ణి, అంగారకుణ్ణి ఆరాధించి అందరూ ఆయా గ్రహదేవతల యొక్క అనుగ్రహానికి పాత్రుడు అవుతారని, అవ్వాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్య నిర్విఘ్న పరిసమాప్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాల్ని
తెలుసుకుంటారు. వీటితో పాటు మంగళుడు అంటే కుజుడు అంగారకుడు అవుతాడు. మనస్తాపకారక కుజ, మనస్తాపాన్ని కలిగించేవాడు. అంతేకాక ఏదో ఒక విధమైనటువంటి కలహాన్ని పుట్టించేవాడు మంగళుడు. కార్తీక మాసంలో వచ్చే ఈ మంగళవారం నాడు అలాంటి దోషాలన్నీ తొలగిపోవడానికి కార్తీక మంగళవారం నాడు పాటించవలసిన నియమాలేమిటి, ఈ కార్తీక మంగళవారం ప్రత్యేకత ఏమిటి అనే విశేషాన్ని ఇప్పుడు శ్రీకరం అనే శీర్షికలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో మంగళవారం నాడు పాటించే నియమాలు కుజగ్రహ అనుగ్రహాన్ని కలిగిస్తాయి. రుణ సంబంధ సమస్యల నివారణకి, ధనపరమైన అంశాల్లో సానుకూలతకి కుజుడు దోహదపడతాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన వల్ల కుజగ్రహ ప్రీతి కలుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి చిత్రపటానికి ఎర్రటి పుష్పమాలికని అలంకరించాలి. సుబ్రహ్మణ్యస్వామి విగ్రహానికి ఆవు పాలతో కార్తీక మాసంలో మంగళవారం నాడు అభిషేకాన్ని చేయాలి. కార్తీకంలో మంగళవారం నాడు పుట్టలో పాలు పోసి పుట్టకు దూరంగా దీపారాధనని చేయాలి. రుణ సంబంధ సమస్యలు తొలగడానికి మంగళవారం నాడు కందులతో జంట నాగుల్ని పూజించాలి. కుజుడు భూమిపుత్రుడు. భూ సంబంధమైన స్థిరమైన ఆస్తి సంబంధాల వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి మంగళవారం నాడు అనుకూలం. కార్తీకంలో మంగళవారం నాడు రాహుకాలంలో వెలిగించే దీపాల వల్ల సౌభాగ్య వృద్ధి, కుటుంబ శ్రేయస్సు సాకారం అవుతుంది. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు కార్తీక శుద్ధ సప్తమి మంగళవారం. నక్షత్రం పూర్వాషాఢ, మధ్యాహ్నం 12:13 వరకు, తదుపరి ఉత్తరాషాఢ. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మిథునంలో గురువు ఉన్నాడు, సింహంలో కేతు ఉన్నాడు, వృశ్చికంలో రవి బుధులుంటే ధనుస్సులో చంద్రుడు, ఆ మీదట కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యులు కానీ పైవారు కానీ ఏ విధమైన సలహాలని సూచనలని ఇచ్చినా తప్పక వాటన్నిటినీ విని తాము అంతకుముందే చర్చించి నిర్ణయించుకున్నటువంటి ఆలోచనని మాత్రమే అమలు చేస్తారు. అది చేయవలసిన పని కూడా. శారీరకమైనటువంటి ఆరోగ్యం తాత్కాలిక దెబ్బతిని ఉన్నటువంటి కారణంగా కంటికి, మెడకి, నడుముకి సంబంధించి ఉన్నటువంటి అనారోగ్యాన్ని వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని ఔషధ సేవని చేయించుకోవడం అవసరం. కార్తీక మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే తప్పక మనశ్శాంతి కలుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆరోగ్య విషయంలో కానీ, వ్యాపార విషయంలో కానీ, ఉద్యోగ భద్రత విషయంలో కానీ, మరి ఏ విషయంలోనూ కానీ వేణు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమాత్రమూ ఉండదు. కుజగ్రహ అనుకూలత కారణంగా రుణాలు సంపూర్ణంగా తొలగిపోవడమే కాక ఆర్థికమైనటువంటి ఆదాయం కూడా అనుకోకుండా లభించే అవకాశం ఉంది. ఆ ఉన్నటువంటి ధనంతో నూతన స్థల లాభాన్ని కానీ, నూతనమైన పొలాలు మొదలైనటువంటి వాటిని కొనడం కానీ చేసుకోవచ్చును. అయితే సరైనటువంటి సలహాదారుడు లభించినటువంటి కారణంగా స్తబ్దతతోనే ఉండిపోయే అవకాశం గోచరిస్తోంది. కార్తీక మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లని నైవేద్యంగా సమర్పిస్తే ఉద్యోగంలో శుభవార్తని తప్పక వింటారు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5.
ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉంటారు, చెప్పదలిచిన దాన్ని విస్పష్టంగా చెప్తారు, ప్రతి చెప్పేటటువంటి మాటకి ప్రమాణాన్ని ఆధారాన్ని చూపించి అందరి మన్ననల్ని పొందగలుగుతారు. కార్యాలయంలోనే కాక ఇంటిలో కూడా చక్కనైనటువంటి కీర్తి ప్రతిష్టలని సాధించుకోగలుగుతారు. 10 మందికి తలలో నాలుకగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన పరాజయ భావము ఉండదు. సంతానం చక్కనైనటువంటి విద్యా ప్రతిభని చూపిస్తూ ఉండే కారణంగా ఆనందంగా అయితే ఉండగలుగుతారు. కార్తీక మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి నారింజ పండ్ల నైవేద్యంగా సమర్పిస్తే ఆరోగ్య సిద్ధి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దైవధ్యాన దృష్టి ఏమాత్రము ఉండకుండా ఉంటుంది. ఏమాత్రము సమయాన్ని దైవధ్యానం కోసం వినియోగించుకోలేకపోతారు. ముఖ్యంగా శారీరకమైన అనారోగ్యం మీదే ఎక్కువ దృష్టిని సారిస్తూ ఆరోగ్య పరిరక్షణ కోసం ఎవరు ఏ మార్గాన్ని చెప్తే ఆ మార్గాన్ని పాటిస్తూ శారీరకంగా శుష్కించే అవకాశం ఉండొచ్చు. సరైనటువంటి వైద్యుని పర్యవేక్షణలో ఔషధ సేవని చేయించుకోవడం ఎంతైనా అవసరం. కార్తీక మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే వివాహాది శుభకార్యాలు అనుకూలిస్తాయి. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిరంతర ధన చింతనతో మానసికమైనటువంటి ప్రశాంతత లేకుండా ఉంటారు. కుటుంబ సభ్యులు కూడా కుటుంబపు పెద్దకు సంబంధించిన ఆరోగ్యాన్ని ఏమాత్రమూ గమనించకుండా ధనానికి సంబంధించిన ఆదాయ మార్గాల కోసమే ప్రోత్సహిస్తూ కనిపించడంతో శారీరక ఆరోగ్యం దెబ్బతినేటటువంటి అవకాశం పుష్కలంగా గోచరిస్తోంది. కుటుంబంలో సంతానం వ్యతిరేకించేటటువంటి అవకాశం లేకపోలేదు. జాగ్రత్తగా ఉండి తీరాలి. ఉద్యోగంలో చక్కనైనటువంటి పేరు ప్రదేశాలని పొందగలుగుతారు. వృత్తిపరమైనటువంటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. రుణపరమైనటువంటి సమస్యల్ని మాత్రం దాటలేకపోతారు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి ఓ అభియోగాన్ని ఇప్పటి వరకు కూడా దాటుకుని రాలేకపోవచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా సింహరాశి వారు కాలభైరవ స్వామిని పూజించి వారికి గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే దృష్టి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము చేసినటువంటి దోషమేదో తెలుసుకోగలుగుతారు. సంపూర్ణంగా దానికి సంబంధించిన పరిష్కార మార్గాన్ని అన్వేషించుకోగలుగుతారు. దాంపత్యంలో అన్యోన్యతాభావాన్ని పెంపొందించుకోవాలనే ఆలోచనతో నోటి దురుసుతనాన్ని తగ్గించుకుంటారు. అన్ని రంగాల్లోనూ ప్రముఖులైనటువంటి వారితో పరిచయాలని కావాలని పెంచుకుంటారు. దూరభార ప్రయాణాలను చేసేటప్పుడు తగినటువంటి భద్రతని పాటిస్తూ ఉంటారు. శారీరకంగా అలాగే ప్రయాణ వస్తువుల పరంగా వాహన పరంగా కూడా అది నిజంగా పాటించవలసిన విషయం కూడా. కార్తీక మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మహాకాళీదేవిని పూజించి వారికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకర్షణ భావం కలిగే అవకాశం ఉంటుంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే న్యాయపరంగానే ఆర్జన చేయాలని అని భావిస్తారు. తాము సంపాదించుకున్నటువంటి ఆస్తుల్ని అలాగే ధనాన్ని కూడా చాలా జాగ్రత్తగా రక్షించుకుంటూ ఉంటారు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధని పాటిస్తూ ఉంటారు. చేస్తున్నటువంటి ఉద్యోగపు మార్పు గురించిన ఆలోచనని పూర్తిగా విరమించుకుంటారు. మరొక ఉద్యోగం కోసం మరొక స్థలానికి వెళ్ళాలనే ఊహని పూర్తిగా తొలగించుకుంటారు. వృత్తిలో నైపుణ్యాన్ని సంపాదించడం కోసం ప్రయత్నాన్ని చేస్తారు, కానీ అది దాదాపుగా అసాధ్యం కావచ్చు.
ఎక్కువ సమయం ఉద్యోగ స్థలంలో నిర్వహిస్తూ ఉన్నందువల్ల గడుపుతున్నందువల్ల శారీరక ఆరోగ్యం తాత్కాలికంగా దెబ్బతినే అవకాశం కూడా ఉండొచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా తులారాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక వివాహాది నిశ్చయం జరిగే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే వ్యాపారం మధ్యమంగా ఉంటుంది. ఉద్యోగం పై అధికారుల దృష్టిలో చక్కగానే నడుస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా విశేషమైనటువంటి శ్రమకి గురి అవుతూ కనిపిస్తారు. ఎక్కువ సమయం ఉద్యోగ స్థలంలోనే గడుపుతూ ఉండడంతో దాంపత్యంలో కొన్ని చిరుబురులు ఏర్పడే అవకాశం కలగచ్చు. ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమ స్థాయిలోనే ఉంటుంది. విశేషంగా ఎదిగే అవకాశం ఉండకపోవచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యానికి సంబంధించిన వైద్య పరీక్షల్ని చేయించుకోని పక్షంలో కంటికి నడుముకి మడమలకు అనారోగ్య విధానం కలగచ్చు. విశేషించి కంఠం విషయంలో తేడా ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి సంపూర్ణమైన ఔషధ సేవను చేయడం అత్యవసరం. కార్తీక మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక నూతన ఉద్యోగ లాభం, వేతన ఆధిక్యంతో ఉండే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే కుటుంబంలో శుభకార్యం జరుగుతున్నప్పటికీ కూడా మౌనంగానే ఉండేంతటి స్థాయిలో ఉంటారు. ఏ విధంగానూ కల్పించుకుని ఏ పనిని చేయడానికి ఇష్టపడరు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉండేటటువంటి కారణంగా అందరకు విరోధభావం వీరి విషయంలో పెరిగే అవకాశం ఉండొచ్చు. ఆర్థికమైనటువంటి రుణాన్ని ఎవ్వరికీ ఇవ్వడానికి ఏమాత్రం ఇష్టాన్ని చూపరు. నూతన ఉద్యోగంలో అంటే ఇంతకుముందు చేస్తున్న ఉద్యోగాన్ని మరొకరు స్వీకరించినటువంటి కారణంగా నూతన ఉద్యోగంలో కొత్తవైన ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం ఏమాత్రపు ఆనందకరంగానూ ఉండే అవకాశం లేదు. కార్తీక మంగళవారం సందర్భంగా ధనురాశి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కోపం పూర్తిగా అదుపులో ఉండడమే కాక ఆర్థికమైనటువంటి పెట్టుబడులు వ్యాపారానికి విశేషంగా వస్తాయి. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి స్థితి మధ్యమ స్థితిని దాటే అవకాశం ఉంటుంది. మిత్రులు, బంధువులు, అనుకూలమైనటువంటి వారు అండగా నిలిచినటువంటి కారణంగా వ్యాపారం చక్కనైనటువంటి స్థాయికి, పూర్వపు స్థాయికి రాగలుగుతుంది. ముఖ్యంగా వ్యాపారానికి మూల స్తంభంగా ఉండేటటువంటి 2-3 మనుషులు మరింతగా అనుకూలించే కారణంగా వేణు తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమాత్రం ఉండకపోవచ్చు. ఆర్థికమైనటువంటి లోటుని పరిపూర్తి చేయడం కోసం అందరూ సహకరిస్తారు. ఆనందంగా గడపవలసినటువంటి కాలంగా దీన్ని నిర్ణయించుకోవచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా మకర రాశి వారు రామాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలన్నీ సకాలంలో వచ్చే అవకాశం అశ్రమంగా ఉంటుంది. నివృత్తి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికమైనటువంటి అనారోగ్యంతో ఉంటారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం మాత్రం చక్కగా ఉంటుంది. కుటుంబంలో అన్యోన్యతాభావం ఏమాత్రం ఉండకపోవచ్చు. అయినప్పటికీ కూడా కుటుంబపు పెద్ద తీవ్రంగా శ్రమిస్తూ కనిపించవచ్చు. కొత్తగా ఇంటిని కొనాలి అనేటువంటి ఆలోచన పూర్తిగా ఈ కుటుంబం నుండి దూరం అయిపోతుంది. ఆనందంగా ఉండగలుగుతారు. చేస్తున్నటువంటి ఉద్యోగంలో కూడా మార్పుని అభిలషిస్తారు. కుటుంబంలో ఒకరిద్దరు, అది కూడా కుటుంబపు పెద్దకు అంత ఇష్టంగా అనిపించే అంశం కాకపోవచ్చు. కార్తీక మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహోరను నైవేద్యంగా సమర్పించినట్టయితే ప్రతీకార బుద్ధి పూర్తిగా తొలగిపోయి అనుకూలతలే ఆర్థికమైనటువంటి లాభాన్ని
కలిగిస్తాయి. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా బాగా అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతారు. చేస్తున్నటువంటి ప్రధాన వృత్తి మీద దృష్టి ఏమాత్రము నిలపలేకపోతారు. తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో, అప్పచెల్లెలతో పాటు మొత్తం కుటుంబం మొత్తం అంతా అనారోగ్య స్థితిలో ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి నిస్సత్వ స్థితిలో ఉండే అవకాశం గోచరిస్తోంది. దైవ భావన, అదేవిధంగా క్షేత్ర దర్శనం మొదలైన వాటిని చేస్తూ ముఖ్యమైనటువంటి ఆర్థికమైనటువంటి లాభ విషయం గురించిన ఆలోచనని పూర్తిగా పట్టించుకోకుండా ఉంటారు. కార్తీక మంగళవారం సందర్భంగా మీనరాశి వారు కాలభైరవ స్వామి వారిని పూజించి వారికి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే శత్రు సంఖ్య తగ్గడమే కాకుండా అనుకూలత పెరిగి కుటుంబంలో ఐకమత్యం విశేషంగా ఉంటుంది. ఆగ్నేయ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు కార్తీక మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వాముల అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు కార్తీక మాసంలో 7వ రోజు. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే కార్తీక మంగళవారం సందర్భంగా రుణబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి కందుల దీపాన్ని ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలతో వెలిగించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా కార్తీక మాసంలో 7వ రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానంతో స్నానం చేసినట్లయితే సర్వతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుందని కార్తీక మహాత్మ్యం మనకు తెలియజేస్తోంది. కార్తీక మాసంలో 7వ రోజు సందర్భంగా స్నానం ఎలా చేయాలంటే, శిరస్సు పైభాగంలో బ్రహ్మరంధ్రం దగ్గర కొద్దిగా ఆవు నెయ్యి రాసుకొని శివాయ నమః, విష్ణవే నమః అనుకొని స్నానం చెయ్యాలి. అదే నదుల దగ్గర స్నానం చేస్తున్నట్లయితే శిరస్సు పైన బ్రహ్మరంధ్రం దగ్గర శివాయ నమః, కేశవాయ నమః అనుకుంటూ ఆవు నెయ్యి రాసి ఆ తర్వాత నదీ స్నానం చేయాలి. ఇలా స్నానం చేసినట్లయితే సంపూర్ణ తీర్థ స్నాన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే కార్తీక మాసంలో 7వ రోజు ఉసిరిక చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే ఇంట్లో ఉండి పూజ చేసుకున్నప్పటికీ సంపూర్ణంగా తీర్థయాత్రలు చేసిన ఫలితం కలుగుతుందని కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఆ ప్రత్యేకమైన విధి విధానం ఏంటంటే, మీ 2 చేతుల్లో బియ్యపిండి తీసుకొని నమస్కారం చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి ఉసిరిక చెట్టుకి 9 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత మీ 2 చేతుల్లో ఉన్నటువంటి ఆ బియ్యపిండి ఉసిరిక చెట్టు మొదట్లో వేయండి. అలా ఉసిరిక చెట్టు మొదట్లో బియ్యపిండి వేసినట్లయితే మీ పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. గృహంలో ఉన్నా కూడా శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల, శివానుగ్రహం వల్ల తీర్థయాత్రలు చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. అలాగే కార్తీక మాసంలో 7వ రోజు ఒక ప్రత్యేకమైన విధి విధానంతో గంధం సమర్పిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. గంధపు చెక్క తీసుకొని ఆ గంధపు చెక్కను సాన మీద అరగదీసి, సాన మీద అరగదీసిన గంధాన్ని శివాలయంలో ఈశ్వరుడికి కానీ, విష్ణు ఆలయంలో విష్ణుమూర్తికి కానీ సమర్పించాలి. దానికి కారణం ఏంటంటే, ఒకానొక సమయంలో శ్రీశైలం క్షేత్రంలో అగస్త్యుడు, ఆయన భార్య లోపాముద్ర వీళ్ళిద్దరూ కూడా శ్రీశైల క్షేత్ర ప్రాంగణంలో గంధపు చెక్కను సాన మీద అరగదీసి ఆ గంధాన్ని ఈశ్వరుడికి సమర్పించారు. అలా సమర్పించిన పుణ్య ఫలితం వల్ల తర్వాత వాళ్ళు నక్షత్ర మండలంలో స్థానాన్ని సంపాదించారని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి అద్భుతమైన శుభ ఫలితం కలగాలంటే గంధపు చెక్క సాన మీద అరగదీసి ఆ గంధాన్ని శివాలయంలో కానీ, విష్ణు ఆలయంలో కానీ కార్తీక మాసంలో 7వ రోజు సమర్పించాలి. అలాగే కార్తీక మాసంలో 7వ రోజు సుగంధ ద్రవ్యాలు విష్ణు ఆలయంలో విష్ణువుకు సమర్పించినట్లయితే ఆ జన్మ దరిద్రం తొలగిపోతుంది, అఖండ ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో 7వ రోజు రాత్రి 7 గంటలకు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలని కూడా ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈరోజు సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో
27 మారేడు దళాలతో మీ ఇంట్లో ఉన్న శివలింగానికి కానీ ఈశ్వరుడి చిత్రపటానికి కానీ నమశివాయ అనుకుంటూ పూజ చేయండి. 27 మారేడు దళాలతో శివుడికి సరిగ్గా రాత్రి 7 గంటలకు పూజ చేస్తే 27 నక్షత్ర దోషాలు తొలగిపోతాయి. ఈ ప్రత్యేకమైన పూజ కార్తీక మాసంలో 7వ రోజు రాత్రి 7 గంటలకు చేయాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ప్రత్యేకమైన దానాలు ఇస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రధానంగా కార్తీక మాసంలో 7వ రోజు సందర్భంగా తోటకూర కానీ, గోంగూర కానీ, పాలకూర కానీ, ఉసిరికాయ కానీ దానం ఇచ్చినట్లయితే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు శివుడికి ఒక ప్రత్యేకమైనటువంటి అభిషేకం చేయటం ద్వారా జన్మజన్మల దుఃఖాలన్నీ తొలగిపోతాయి. ఆ ప్రత్యేకమైనటువంటి అభిషేకం ఏంటంటే ఖండ శర్కర అభిషేకం. అంటే పటిక బెల్లం పొడి కలిపినటువంటి జలంతో కార్తీక మాసంలో 7వ రోజు శివుడికి అభిషేకం చేయాలి. ఇది తీవ్రమైనటువంటి జన్మజన్మల దుఃఖాలు, దారిద్ర్య బాధలను తొలగింపజేస్తుందని కార్తీక మహత్యం తెలియజేస్తోంది. కార్తీక మాసంలో 7వ రోజు సందర్భంగా ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే కార్తీక మాసంలో మంగళవారం రుణబాధలన్నీ తొలగింపజేసుకోవటానికి కందుల దీపాన్ని వెలిగించాలి. ఈ కందుల దీపాన్ని ఎలా వెలిగించాలంటే మీ గృహంలో పూజా మందిరంలో సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర ఒక పీట ఏర్పాటు చేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఆ పీట మీద బియ్యం పిండితో ఒక షట్కోణం ముగ్గు వేయాలి. షట్కోణం ముగ్గు అంటే ఒక ఊర్ధ్వ త్రికోణం, ఒక అధో త్రికోణం, ఈ రెండు కలిస్తే దాన్ని షట్కోణం ముగ్గు అంటారు. సుబ్రహ్మణ్య స్వామి షట్కోణంలో తిష్ట వేసుకొని కూర్చొని ఉంటాడని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి చిత్రపటం దగ్గర షట్కోణం ముగ్గు పీట మీద వేసి ఆ షట్కోణం ముగ్గు మీద ఒక రాగి పళ్ళెం కానీ, ఒక ఇత్తడి పళ్ళెం కానీ ఉంచాలి. ఆ రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెనికి కూడా గంధం బొట్లు, కుంకుమ బొట్లు పెట్టి ఆ పళ్ళెంలో కొన్ని కందులు పొయ్యాలి లేదా కందిపప్పు పొయ్యాలి. ఆ కందులు లేదా కందిపప్పు మీద ఒక మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి పత్తితో చేసిన ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దీన్నే కందుల దీపము అంటారు. షట్కోణం ముగ్గు వేసి రాగి పళ్ళెం లేదా ఇత్తడి పళ్ళెం ఉంచి కందులు పోసి దాని మీద ప్రమిద ఉంచి దీపాన్ని వెలిగిస్తే ఈ కందుల దీపం వల్ల రుణబాధల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. ఈ కందుల దీపం కొండెక్కిన తర్వాత కందుల దీపానికి ఉపయోగించినటువంటి కందులు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించవచ్చు. ఈ ప్రత్యేకమైన విధి విధానం పాటించండి. కార్తీక మంగళవారం సందర్భంగా రుణబాధల నుంచి సులభంగా బయటపడండి. అలాగే రేపు కార్తీక మాసంలో 8వ రోజు ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అలాగే రేపు బుధాష్టమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.